వచ్చేసి ఇది ధనస్సు రాశి నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం పాప జాతకంలో. లగ్నం నుంచి మేషలగ్నం నుంచి 2వ ఇంట్లో గురువు వక్రించి బలంగా వ్యయాధిపతి అయి అలాగే భాగ్యాధిపతి అయి కుటుంబ స్థానంలో, తర్వాత జాతకంలో పంచమ కేతు, 6వ ఇంట్లో శుక్రుడు నీచ స్థితిలో, సప్తమంలో రవి నీచంలో బుధుడితో, అలాగే భాగ్యరాశిలో శని చంద్రుల యొక్క కలయిక, లాభంలో కుంభంలో ఇక్కడ రాహు, 12వ ఇంట్లో కుజుడు. అష్టమాధిపతి అయి 12వ ఇంట్లో కుజుడు జనరల్గా అష్టమాధిపతి 12వ ఇంట్లో ఉంటే యోగాన్ని ఇస్తుంది, కానీ కుజుడు 12వ ఇంట్లో ఉంటే దోషాన్ని ఇస్తుంది. దాన్నే కుజ దోషం అని చెప్తాం, మాంగళ్య దోషం, ఇలాగా చాలా ఇబ్బందికరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అందులో సప్తమాధిపతి అంటే వివాహానికి అధిపతి అయినటువంటి శుక్రుడు జాతకంలో ఇక్కడ 6వ ఇంట్లో షష్టమంలో కుటుంబాధిపతి, సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు జాతకంలో 6వ ఇంట్లో నీచ స్థితిలో పడిపోయినాడు. కానీ పరివర్తన యోగం ఉన్నది. అంటే బుధుడి ఇంట్లో శుక్రుడు, శుక్రుడి ఇంట్లో బుధుడు. ఈ పాపని ఏం చేస్తారంటే కస్తూరి తిలకం అంటాం కదా, కస్తూరి అంటాం. ఆ కస్తూరిని ప్రతిరోజు కూడా చక్కగా తీసుకొని ప్రతిరోజు చక్కగా బొట్టులాగా పెట్టుకోమని చెప్పండి కస్తూరిని. దానివలన ఆ శుక్రదోషం తగ్గి ఖచ్చితంగా వివాహం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాహు మహాదశలో గురువు యొక్క అంతర్దశ. రాహు లాభస్థానంలో ఉన్నాడు, ఇక్కడ గురువు కుటుంబ స్థాన ధనస్థానంలో ఉన్నాడు, భాగ్యాధిపతి. ఇదంతా బాగున్నప్పటికీ కూడా మరి ఫిబ్రవరి 18 నుంచి జూన్ 29 మధ్యలో వీరి తండ్రి గారికి హెల్త్ ఆరోగ్యం అంతగా సహకరించదు. ముందుగానే ఒకసారి వెళ్ళి జనరల్ చెకప్ చేయించుకురండి. కిడ్నీ యూరినల్ ట్రాక్ సంబంధమైన ఇబ్బందులు వీరి తండ్రి గారికి కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ పాప జాతకంలో కుజదోషం కూడా ఉన్నందువలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కళ్యాణ సమేతంగా ఉండే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సింగిల్గా ఉన్నటువంటి స్వామి వారికి అభిషేకం అది చేయిస్తూ ఉన్నారు. అది ఏదైనా పరాక్రమంలో, విద్యలో, ఇలాంటి విషయాల్లో దోషం ఉన్నట్లయితే వారికి చేయిస్తే పర్వాలేదు, కానీ కళ్యాణ దోషం ఉన్నట్లయితే తప్పకుండా స్వామివారికి వల్లీ దేవసేన సమేతంగా ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వివాహం అంటే కళ్యాణం చేయించిన, లేదా స్వామివారికి అభిషేకం చేయించిన, లేదా స్వామివారికి వస్త్రాలు సమర్పించిన ఆ దోష ప్రభావం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అంతేగాని సింగిల్గా ఉన్నటువంటి స్వామికి మీరు అభిషేకం అది చేస్తే ఏమవుతుందంటే వివాహం కాకుండా మిగతా విషయాల్లో ఏవైతే అడ్డంకులు ఉంటాయో, విద్యలో కావచ్చు, దేంట్లైనా ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అందులో ఇంటర్వ్యూలో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో సక్సెస్ సాధిస్తారు. చాలామందికి తెలియని ఈ చిన్న విషయాన్ని కొంత గుర్తుపెట్టుకొని వివాహ దోషం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వల్లీ దేవసేన సమేతంగా ఉండే స్వామివారికి మాత్రం కళ్యాణం చేయిస్తే బాగుంటుంది. గురుగారు మరో కాలర్ అండి, సుదర్శన్ గారు కర్నూలు నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/4/81 మేడం. 2/4/81. అవును మేడం. సమయం అండి? తెల్లవారుజాము 2 నుంచి 3 మేడం. 2 నుంచి 3 మధ్యలో. అవును. ఎక్కడండి జన్మించారు? కర్నూలు మేడం. కర్నూలు. సమస్య ఏంటండి? కొంచెం ఆర్థికంగా డెవలప్మెంట్ లేదు మేడం. ఆర్థికంగా. గురుగారితో మాట్లాడండి. ఇక్కడ సుదర్శన్ గారు మీ లగ్నం వచ్చేసండి మకర లగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం 1వ పాదం. జన్మలగ్నంలో కేతు, కుంభలగ్నంలో అలాగే కేతు ఉన్నాడు. అలాగే 2వ ఇంట్లో జాతకంలో ధనస్థానంలో చంద్రుడు అలాగే ఇక్కడ బుధుడు ఉన్నారు. జాతకంలో షష్టాధిపతి అయినటువంటి బుధుడు, భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు, సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడితో కలిసి ధనస్థానంలో ఉన్నందువలన వీళ్ళిద్దరూ కూడా, బుధుడికి చంద్రుడు అంటే పడదు, అది అందరికీ తెలుసు. కానీ చంద్రుడు బుధుడు, చంద్రుడికి ఎవరు శత్రువులు లేకపోయినప్పటికీ కూడా అది బుధుడి యొక్క కుమారుడు, చంద్రుని యొక్క కుమారుడు కాబట్టి బుధుడు, అక్కడ బుధుడికి శత్రుత్వం లేకపోయినా ఆ బుధునికి మాత్రం తప్పకుండా ఈ చంద్రుడు అంటే శత్రుత్వం ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరి కలయిక రుణస్థానాధిపతి అయి ఇక్కడ భాగ్యాధిపతి అయి ఫస్ట్ రుణస్థానాధిపతి యొక్క ఫలితాలు కలగజేస్తాడు. కాబట్టి అయితే పరివర్తన యోగం ఉన్నది కాబట్టి ఆ చంద్రుడితో ఉన్నందువలన ఆర్థికంగా డబ్బులు వస్తున్నప్పటికీ కూడా చాలామంది, నేను మొన్న ఈ మధ్య కూడా నిన్న కూడా ఒక షోలో వేరే ఛానల్లో చూస్తున్నాను, వాళ్ళు ఏదో ఆ ప్రక్రియ ఈ ప్రక్రియ అని చెప్పేసి జాతకంలో ఉన్నటువంటి ఇవి కాకుండా సైంటిఫిక్గా ఇప్పుడు ఏదైతే నేను ఈ లాజిక్స్ ఏవైతే చెప్తున్నానో నిన్న కూడా విన్నాను, నేను ఒక షోలో విన్నాను. జనరల్గా నేను చూడను, నిన్న విన్నాను నేను.
మీ జాతకరీత్యా ఒకటే చెప్తున్నా వినండి, భగవంతుని యొక్క అనుగ్రహం లేనిది నువ్వు ఏ విధమైనటువంటి పాజిటివ్ ఎనర్జీని నువ్వు తీసుకోలేవు, నీలో ఉన్న నెగిటివ్నెస్ని అలాగే ఉంచుతావు. కాబట్టి మనకున్నటువంటి వైజ్ఞానికంగా అడ్వాన్స్డ్గా మన ఋషులు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక సాధన ఏదైతే ఉన్నదో దాన్ని ఒక గురుముఖంగా ఒక చిన్న మంత్రాన్ని నేర్చుకున్నా సరే, నువ్వు దాన్ని పఠిస్తూ నీకే మంత్రం రాకపోయినా చక్కగా తారక మంత్రమైనటువంటి శ్రీరామ మంత్రం, శ్రీరామనామ తారక మంత్రం ఏదైతే ఉందో రామ అనేటువంటిది, ఆ ఒక్క నామాన్ని కూడా నువ్వు ఈ కలియుగంలో జపించినా, రాసినా, లేక స్మరించినా, లేకపోతే రాముని గురించి కీర్తించినా, ఈ విధంగా ఏ విధంగా అయినా నువ్వు చెయ్యి. దాని వలన నీకు అమోఘమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దాని వలన తప్పకుండా జాతకంలో ఉన్నటువంటి సమస్య తొలగదు, కానీ దాన్ని అధిగమించే శక్తి దొరుకుతుంది. దాన్నే రెమెడీ అని చెప్తాం. కాబట్టి మన జాతకాల్లో ఉన్నటువంటి దానికోసం అక్కడికి ఇక్కడికి పరిగెత్తాల్సిన పని లేదు. ఇప్పుడు నా దగ్గరకు వస్తే జాతకరీత్యా అందులో ఏముందో నేను ఈ ఛానల్లో చెప్పలేనటువంటివి ఏమన్నా ఉంటే పర్సనల్గా ఫోన్ చేయమంటాను ఎవరికో ఒకరికి. అందరూ గురువుగారు చేసేయమన్నారని చెప్పేసి నాకు మెయిల్ చేస్తే అది ఇంకా నాకు ఇంట్లో ఇంకేం పని ఉండదా? దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ సర్వీస్ చేస్తున్నాను, ఈటీవీలో వస్తుంది, తర్వాత ఇంటర్నెట్లో వచ్చేసి టోరీ అని ఒక రేడియోలో ఉంది, అందులో వర్క్ చేస్తాను. ఎంతమందికైనా సర్వీస్ చేయను వరల్డ్ వైడ్గా. ఒకసారి ఆలోచించండి దయచేసి. ఎందుకంటే నాకు భుక్తి కావాలి, నేను కూడా ఇందులో ఇది నాకు ఉన్నటువంటి వృత్తి, నాకు ఇంకొకటి ఇది ఉండదు. నేను బయట మీకు పర్సనల్ నంబర్ అని ఇస్తున్నది ఎందుకంటే పర్సనల్గా అంటే అపాయింట్మెంట్ తీసుకోమని, అంతేగాని పర్సనల్గా అంటే గురుగారు మాట్లాడేస్తారు, పర్సనల్గా నేరుగా మాట్లాడేద్దామని చెప్పేసి ఫోన్లు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు రోజుకి. అసలు ఆ ఫోన్ ఇంకా అసలు ఎలా ఉంటుందంటే నంబర్ తీసేద్దాం అన్నంత భయం వేస్తుంది అనమాట. కాబట్టి దయచేసి అట్లాంటి పనులు చేయొద్దండి. పర్సనల్ నెంబర్ అంటే మీరు అపాయింట్మెంట్ తీసుకోమని, లేదంటే ఇక్కడ చక్కగా ప్రతిరోజు వస్తున్నాను మీ అందరి కోసం. కాల్ కలవట్లేదంటే అది మీ అదృష్టం, భగవంతుని యొక్క కృప అనేది మీకు. నేను ఇక్కడేమి ముందుగా దానికోసం ఏమి ఎస్ఎంఎస్లు పంపించబడలేదు, రిక్వెస్ట్లు పంపించబడలేదు, బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా ప్రతిరోజు ఇక్కడ స్క్రోల్ పర్సనల్ నెంబర్ కాకుండా కింద మీకు ఏదైతే నంబర్లు ఉన్నాయో వాటికి ట్రై చేయండి. అందులో తప్పకుండా మీకు లైన్ దొరికినప్పుడు మీరు పర్సనల్గా ఇక్కడ జాతకంలో ఏముందో చెప్పించుకోవచ్చు. కానీ పర్సనల్గా చెప్పలేని విషయాలు ఉంటే నేనే వాళ్ళకి ఫ్రీగా సర్వీస్ చేస్తాను. అందులో ఇక్కడ నేను చెప్పినటువంటి వాళ్ళకి మాత్రమే, అంతేగాని గురుగారు చేయమన్నారు కదా అని చెప్పేసి అందరూ చేసేసారనుకోండి, అందరికీ నేను ఎవరికి చేయగలను, చేసేవాడికి కూడా చేయలేకపోతాను. దయచేసి అలాంటి పనులు చేయొద్దు. మీరు పర్సనల్ నెంబర్ అంటే పర్సనల్ అపాయింట్మెంట్ కోసం మీరు రావచ్చు, లేదా ఫోన్లో చెప్పించుకోవచ్చు, బట్ నా ఫీజు ఇచ్చి. అంతే తప్ప మీరు ఫీజు ఇవ్వకుండా నేను నేరుగానే ఫోన్ చేసి గురుగారు మాట్లాడండి ఒక చిన్న సమస్య, అది చిన్నదో పెద్దదో చెప్పాల్సింది నేను, మీరు కాదు. ఇక్కడ ఈ జాతకంలో ఉన్నటువంటి సుదర్శన్ గారు ఆ బుధచంద్రుల యొక్క కలయిక ఏదైతే ఉందో అది దోషాన్ని ఇస్తుంది. దాని వలన మీకు ధనయోగం అనేటువంటిది ఇబ్బంది కలిగిస్తుంది. బుధుడు విష్ణు భక్తికి కారకుడు. చక్కగా మీరు ఏం చేస్తారంటే స్వామివారి యొక్క విష్ణు సహస్రనామాన్ని మీ ఇంట్లో ప్రతిరోజు వినేటట్టుగా మీరు పెట్టుకోండి. చక్కగా కొన్నిసార్లు వినంగా అది నోటికి ఆటోమేటిక్గా వస్తుంది. దానివలన ఆ బుధుడి యొక్క ఆ నెగిటివ్ ఎనర్జీ కాస్త పాజిటివ్గా మారి భాగ్యాధిపతి యొక్క అంశ ఏదైతే ఉందో, భాగ్యానికి కూడా అతను అధిపతి కాబట్టి ఆ సప్తమ భాగ్యాధిపతులు ఇద్దరు కలయిక ఉన్నందువలన అక్కడ అమోఘమైనటువంటి ధనం మీకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు మరో కాలర్ అండి, విజయ్ గారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే గురుగారు. నమస్తే అండి. ముందుగా చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/9/1979. 13/9/1979 ఉదయం 11 గంటలకండి. 11 గంటలకి ఉదయం. ఎక్కడండి? వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి. ఏ ఊరమ్మా? వెస్ట్ గోదావరిలో చాలా ఊళ్ళు ఉన్నాయి. కొవ్వూరండి. కొవ్వూరు. అది చెప్పాలి మరి. వెస్ట్ గోదావరి ఎక్కడ రాదు, సారీ, కొవ్వూరు. సమస్య ఏంటండి? అది గురువు గారు, అది ప్రశ్న ఉంది. అదే ఇది వరకు ఒకసారి ఫోన్ చేశానండి. అది మొన్న కుదురు వచ్చిన తర్వాత అవుద్ది అని చెప్పి అన్నారండి మీరు. అది మాటలు జరుగుతున్నాయండి. అదే చాలా మటుకు దగ్గరికి వచ్చేసిందండి. అది ఎప్పుడు అవుద్ది? కొంచెం అదే ఇప్పుడు ఇలాగనే అయిందండి. ఇప్పుడు మా మాతృమూర్తిది, మా అమ్మగారిది, మా అన్నయ్యది పొలం ఉంది, నాకు ఇస్తానన్నది చేస్తుందని చెప్పేసి అన్నారండి మీరు. అది ఎప్పుడు అవుద్ది, ఎప్పుడు చేయించుకుంటే మంచిది కొంచెం చెప్తారండి. ఇది 2016 డిసెంబర్ 20వ తారీఖు వరకు ఈ దశ ఉంటుందమ్మా మీకు జాతకరీత్యా. అయితే మీకు ఇప్పుడు గోచార రీత్యా ఏమైపోయిందంటే రాశి నుంచి మాతృస్థానంలో గురువుతో పాటు రాహు కూడా కలిసి ఉన్నాడు గోచారంలో. ఇక్కడ మీకు దశమంలో పంచగ్రహ కూటమి, రవి బుధుల యొక్క యోగము, అష్టమ కుజుడు ఉన్నాడు ఇక్కడ.
ఆ కుజదోషం ఉన్నప్పటికీ కూడా షష్టాధిపతి అష్టమంలో ఉన్నప్పటికీ, షష్టాధిపతి అష్టమంలో ఉండవచ్చు, అది యోగమే, కానీ అష్టమ కుజుడు దోషాన్ని ఇస్తాడు. అందులో అష్టమాధిపతి అయినటువంటి బుధుడు 10వ ఇంట్లో ఉండటం కూడా వర్క్లో మీకంటే జరగవలసినటువంటి పని ఆలస్యంగా జరగటం దానికి కారణం. కానీ గురు మహాదశలో కుజుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. గురువు దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా మార్చి 25 వరకు, అంటే మాటలు జరుగుతున్నాయి అన్నారు కదా, మార్చి 25 నుంచి మే 10 మధ్యలో మీరు తప్పకుండా మీకు అయ్యేదానికి అవకాశం ఉన్నది. కొద్దిగా వెయిట్ చేయండి. అక్కడ అవ్వకపోయినా కూడా డిసెంబర్లోపు ఎట్టి పరిస్థితులు, అంటే ఈ సంవత్సరం డిసెంబర్ 20వ తారీఖు లోపుగా మీకు రావాల్సిన లేదా మీకు చెందవలసినటువంటి ప్రతిదీ కూడా భూ సంబంధమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా జరుగుతాయి. కానీ హనుమంతుడిని సేవించండి తప్పకుండా, దాని వలన మంచి జరుగుతుంది. లేదా కుజుడు భూమికారకుడు కాబట్టి అందులో అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వరుడు కాబట్టి తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసినా లేదా స్వామివారిని స్మరించినా కూడా తప్పకుండా అందులో నుంచి బయటపడేదానికి అవకాశం. గురుగారు మరో కాలర్ అండి, రాజమండ్రి నుంచే కిషోర్ గారు. నమస్తే అండి. మేడం నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14 జనవరి 14 జనవరి 1988. సమయం అండి? ఉదయం 10 గంటల 10 నిమిషాలకండి. 10 గంటల 10 నిమిషాలు ఉదయం. ఎక్కడండి జన్మించారు? విశాఖపట్నం అండి. విశాఖపట్నం. సమస్య అండి? సమస్య అంటే జాబ్ లో ఎక్కువగా సెటిల్మెంట్ ఉండట్లేదు మేడం. లైఫ్ సెటిల్మెంట్ గురించి గురుగారితో మాట్లాడండి. జాబ్ లో అసలు సెటిల్మెంట్ ఉండట్లేదండి. ఇక్కడ మీది కిషోర్ గారు, మీ లగ్నం వచ్చేసండి కుంభలగ్నం, రాశి వచ్చేసి మీది తులారాశి, నక్షత్రం విశాఖ నక్షత్రం 1వ పాదం. సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం ఉంది. గురు చండాల యోగం, ధనాధిపతి ధనస్థానంలో ఉన్న కుటుంబ స్థానంలో రాహుతో ఉండటం దానివల్ల ఇబ్బంది కలుగజేస్తుంది. లగ్న శుక్రుడు, వ్యయబుధుడు, లాభంలో రవి శని, అలాగే దశమంలో దశమాధిపతి అయినటువంటి కుజుడు రుచిక మహాపురుష యోగంలో, అలాగే 9వ ఇంట్లో చంద్రుడు, అలాగే 8వ ఇంట్లో కేతు. వరుసగా మాలిక ఉన్నాయి 8వ ఇంటి నుంచి 2 గంటల వరకు. మంచి యోగం ఉన్నప్పటికీ కూడా, రుచిక మహాపురుష యోగం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగం ఉన్నప్పటికీ కూడా జాతకంలో ఇక్కడ ఇబ్బంది కలగటానికి గల కారణం ఏమంటే ఈ సర్పదోషం ఉన్నది. కాబట్టి ఈ కాల సర్పదోషానికి ఎవ్రీ ఇయర్ తప్పకుండా పూజ చేయించుకోండి. ఒకవేళ మేము వెళ్ళేదానికి వీలు లేదంటే సజ్జలు దొరుకుతాయి. ఈ సజ్జల్ని చక్కగా నానవేసి మొక్క కట్టండి. ఆ మొక్క వచ్చినటువంటి వాటిని పక్షులకు వేయండి, రోజు ఒక గుప్పిడి చొప్పున. ఆ విధంగా తప్పకుండా, లేదా ఒక ఆదివారం రోజున పెట్టుకోండి. ఆ విధంగా సాయం సమయంలో ఆదివారం రోజున ఒక గుప్పెడు మొలకొచ్చినటువంటి ఆ సజ్జ గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్షులకు వేయటం ద్వారా ఇలాగా జాతకంలో ఉన్న సర్పదోషాన్ని మనం తగ్గించుకొనవచ్చునమాట. చాలామంది ఈ రాహుకేతువుల యొక్క దాని గురించి పెద్ద పెద్ద మహర్షులకే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, చాలా ఆర్టికల్స్ చదువుతూ ఉన్నాం. ఒక్కొక్కసారి ఈ రాహుకేతువుల గురించి వరాహమిహిరాచార్యులు వారు వదిలేసినప్పటికీ కూడా ఆయనకు పూర్వమే ఎప్పుడో పరాశర మహాముని చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఈ జన్మ జాతకంలో ఏదైతే ఉన్నదో దాని గురించి వివరంగా రాయటం జరిగింది. మన వేదాల్లో ఉన్నది. అందుకే వేద చచక్షువు అంటారంటే వేదానికే కన్నేత్రం వంటిదని, అందుకే దాన్ని జ్యోతిష్య శాస్త్రము అన్నాం. ప్రతి మనిషి యొక్క జీవితంలో వెలుగు నింపాలన్నటువంటి ఉద్దేశంతో మన మహర్షులైనటువంటి మన పూర్వకాల శాస్త్రవేత్తలైనటువంటి మన ఋషులు మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి విద్యల్లో ఇది ఒక విద్య. కాకపోతే ఈ జాతకాల్లో ఉన్నటువంటి చెప్పే వ్యక్తి యొక్క, నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, అలాగే పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్తుంటారు, నా అనుభవంతో అలాగే నాకున్నటువంటి పరిజ్ఞానంతో నేను చెప్తున్నా అని చెప్పి. నిజం అది, ఎవరి పరిజ్ఞానంతో వాళ్ళు చెప్తూ ఉంటారు అంతే తప్ప దీన్ని అర్థం చేసుకోవడానికి అనంతమైనటువంటి సాగరం ఎలా అర్థం కాదో, ఎక్కడ ఏ లోతు ఉన్నదో అని తెలుసుకోవడానికి ఎన్నో రోజులు పడుతుందన్నమాట. కాబట్టి ఆ విధంగా ఇది మహాసముద్రం లాంటి ఈ విద్య ఏదైతే ఉందో భగవంతుని యొక్క అనుగ్రహము వాక్శుద్ధి లేనిది ఎంత గొప్పగా నేర్చుకున్నప్పటికీ కూడా దాన్ని తిరిగి చెప్పాలన్నా, భావ ఫలితాలు చెప్పాలన్నా, అందులో ఉన్నటువంటి గోచార ఫలితాలు చెప్పాలన్నా, ఏ ఫలితం చెప్పాలన్నా కూడా ఆ స్పాంటినియస్గా భగవంతుడు దాన్ని చూడంగానే ఆ గ్రహం యొక్క స్థితిగతుల్ని మనం ఎంత గొప్పగా చదువుకున్నా టక్కున అక్కడ గుర్తుకొచ్చే విధంగా మనకి చేయాలి. లేకపోతే అతని యొక్క చెప్పే ఫలితం సరిగ్గా రాదు. అందుకనే ప్రతి జ్యోతిష్యులు కూడా చక్కగా వాక్శుద్ధి కోసం చక్కగా గాయత్రి చదువుతారు, లేదా వాళ్ళకున్న మంత్రోపాసన చేస్తారు. ఈ కాలసర్పదోషం ఏదైతే ఉందో మీకు, దీనికోసం తప్పకుండా ఎవ్రీ ఇయర్ ఒకసారి ఈ రాహుకేతులు పూజ నిర్వహించుకుంటూ
ప్రతి ఆదివారం కూడా మీకు వీలైనప్పుడల్లా ఆ సజ్జలు మొక్కగట్టినటువంటి సజ్జల్ని పక్షులకి వేయటం ద్వారా తప్పకుండా ఈ సర్పదోష నివారణకి మార్గం, అంతేగాని పూర్తిగా నివారించబడుతుంది అని చెప్తే నమ్మద్దు. ఎందుకంటే నేను ఎన్నో జాతకాలు చూస్తుంటాను, వివాహం జరగలేదని ఈ కాలసర్పదోషానికి పూజ చేస్తారు, వివాహం జరుగుతుంది. తర్వాత వివాహ జీవితంలో ఇబ్బందులు ఉంటాయి, తర్వాత కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి, తర్వాత వృత్తిలో ఇబ్బందులు ఉంటాయి, లేదా వాళ్ళిద్దరి మధ్య అవగాహన ఉండదు, సంతానం ఉండదు. ఇలా ప్రతిదానికి అడ్డంక కలుగుతూ ఉంటుంది. ఒకసారి చేయించాం కదా అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వం అవుతుంది. ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి. ఇలా చేయించుకోండి. తప్పకుండా కుజుడు దశమ స్థానంలో ఉన్నందువలన అది గొప్ప యోగం. కాబట్టి మీకు ఇప్పుడు శని మహాదశలో రాహు జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ శని రాహువుల యొక్క శని లాభంలో ఉన్నాడు, వ్యయాధిపతియే అలాగే లగ్నాధిపతియే. మొదట కొంత ఇక్కడ లాభంలో ఉన్నప్పటికీ వ్యయాధిపతి తర్వాత లగ్నాధిపతి కాబట్టి కొన్ని వ్యయాధిపతి యొక్క లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ అందులో భాగ్యాధిపతి వ్యయంలో కూర్చోవటం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. ఇలా చేయండి. దానివలన తప్పకుండా మీకు ఆ సర్పదోష నివారణ వల్ల మీకు మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ జాతకరీత్యా మీరు ఏం చేస్తారంటే మీకున్నటువంటి ఈ మాలికాయోగం ఏదైతే అది మీకు చక్కగా అందాలి అనుకుంటే మాత్రం ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి గుడికి తెల్ల పూలు, అవి ఏవైనా కావచ్చు, అది లోటస్ కావచ్చు, గులాబీలు కావచ్చు, ఏవైనా కావచ్చు, తెల్ల పూలు, మల్లెపూలు కావచ్చు, ఏవైనా తెల్లటి పూలతో అమ్మవారికి మీ స్తోమత తగ్గట్టుగా ఇవ్వండి. అలా ఆ తర్వాత ఎన్ని వారాలని అడగద్దు, మీకు ఒక మంచి జరుగుతూ ఉంటే ఆ తర్వాత ఆటోమేటిక్గా మనమే వెళ్ళి ఇస్తూ ఉంటాం. కాబట్టి ఇది చెయ్యండి, దానివల్ల మీకు మంచి జరుగుతుంది. గురుగారు సంధ్యారాణి గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/5/1995. సమయం అండి 5:20 సాయంత్రం. ఎక్కడండి జన్మించారు? సికింద్రాబాద్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? సమస్య ఏంటి? ఆయన చదువు జీవితం ఎలా ఉంది అని. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. అమ్మా, మీ అబ్బాయి లగ్నం వచ్చేసి జాతకరీత్యా తులా లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం 2వ పాదం. లగ్నంలో రాహు, కుటుంబస్థాన గురువు వక్రించి, పంచమ శని, 6వ ఇంట్లో శుక్రుడు లగ్నాధిపతి అయి పరమోచ్చ స్థితిలో, సప్తమంలో రవి ఉచ్చలో కేతువుతో, అష్టమ బుధుడు, 9వ ఇంట్లో చంద్రుడు, దశమంలో కుజుడు నీచ స్థితి కలిగి ఉన్నటువంటి జాతకం మీ అబ్బాయి జాతకం. ఇక్కడ వండర్ఫుల్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వాడికి భయంకరమైన పరివర్తన యోగాలు ఉన్నాయి. ఎలా అంటే గురువింట్లో వచ్చేసి శుక్రుడు ఉన్నాడు, శుక్రుడింట్లో బుధుడు ఉన్నాడు, బుధుడింట్లో చంద్రుడు ఉన్నాడు, చంద్రుడింట్లో కుజుడు ఉన్నాడు. ఇలాగా పరివర్తన యోగాలు అంటారు వీటిని. కుజుడింట్లో మళ్ళీ గురువు ఉన్నాడు. 1, 2, 3, 4, 5 గ్రహాలు పరివర్తన యోగంలో ఉన్నాయి అక్కడక్కడ. కాబట్టి మంచి జాతకమే, ఏం ఇబ్బంది లేదు. విద్యాస్థానాధిపతి అయినటువంటి శని జన్మజాతకంలో పంచమ స్థితిలో కూర్చుని ఉన్నాడు, పూర్వజన్మస్థానంలో, అందులో కుంభరాశిలో, అందులో కూడా పూర్వాభాద్ర నక్షత్రంలో గురువు యొక్క నక్షత్రంలో చక్కగా పంచమ స్థితిని కూర్చొని ఉన్నాడు అక్కడ. కాబట్టి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా వెయిట్ చేయండి, అంత బాగుంటుంది. ఏమి భయపడాల్సినటువంటి ఇదేం లేదనమాట. నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి మాత్రం ఈ అబ్బాయికి అమోఘమైనటువంటి స్థితిగతులు, చాలా గొప్ప స్థితికి వెళ్ళేదానికి మార్గము ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. అయితే జన్మ లగ్న రాహు, అందులో ఆరుద్ర నక్షత్రం. కాబట్టి ఎవరి మాట వినేదేం లేదు. తల దిగిపోయినా సరే అనుకున్నటువంటి దానికోసం, ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తారంటారు చూసావా, ఆ విధంగా చక్కగా మీ వాడు అన్ని విషయాలను కూడా అర్థం చేసుకుని గొప్పగా ముందుకు వెళ్ళగలడు. అయితే దశమంలో కుజుడు నీచంలో ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క 9వ దృష్టి దానిపై ఉండటం, పరివర్తన అంటే అక్కడ ఆయన ఈ పరివర్తన యోగాలు ఉండటం, ఆ నీచ భంగ రాజయోగం అనేటువంటిది చక్కగా ఇక్కడ వర్తిస్తుంది. కాబట్టి మీరు భయపడాల్సింది ఏమీ లేదు. కొద్దిగా ఆలస్యమైనా కూడా అది ఆ సరైన టైంలోనే అది ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం, దీనికి లగ్న రాహు కాబట్టి తప్పకుండా గోమేధికం, కుడి చేతి నడి మధ్య వేలు ఏదైతే ఉందో దీనికి ఒక 3 to 5 క్యారెట్స్ మధ్యలో ఒక గోమేధికాన్ని చక్కగా వేయించండి. అది మీ స్తోమత. ఎప్పుడు కూడా ఈ పాపగ్రహాలకి అంటే శని కావచ్చు, ఇలాగ
ఈ రాహు కావచ్చు, అలాగే కుజుడు కావచ్చు, ఈ గ్రహాలకి వెండిలో వేయమని చెప్తూ ఉంటారు జనరల్గా. బంగారం దాంట్లో రాగిని కలపటం ద్వారా సూర్యునిలో ఉన్నటువంటి ఎనర్జీని ఉష్ణవాహకంగా పనిచేస్తుంది. వెండి కూడా పనిచేస్తుంది కాదంటలే, కానీ బంగారం గొప్పగా పనిచేస్తుంది. శరీరానికి వృద్ధిని కలిగిస్తుంది, అంటే నరాల యొక్క శక్తిని గొప్పగా పెంచుతుంది. బంగారం అంత శక్తి ఉంటుందన్నమాట. కాబట్టి చేసుకోలేనటువంటి వాళ్ళు వెండిలో చేసుకోవచ్చు, చేసుకోగలిగినటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా బంగారంలో వేయటం ద్వారా ఆ యొక్క ఏదైతే ఉందో ఆ ధాతువులు, ఆ బంగారంలో ఉండేటువంటి గొప్ప లక్షణం ఏదైతే ఉందో శరీరానికి కూడా చక్కగా గొప్పగా పనిచేస్తుంది. గురు మహాదశ ఉంది, బాగుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. రాజు గారు విజయవాడ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/9/81. సమయం అండి 11:50 55 మార్నింగ్. ఎక్కడండి జన్మించారు? కంకిపాడు. సమస్య ఏంటండి? మ్యారేజ్ గురించి గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి. ఈ అబ్బాయి లగ్నం వృశ్చిక లగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం ధనిష్టా నక్షత్రం, 3వ పాదం, సప్తమ వ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వేయంలో కూర్చొని ఉన్నాడు. గురు మహాదశలో రాహు జరుగుతుంది. కొద్దిగా ఇక్కడ జాతకంలో వివాహం జరిగినా కూడా ఏమవుతుందంటే వ్యయంలో ఉన్నందువలన చాలామంది స్వస్థానమే కదా పర్వాలేదు అనుకోవచ్చు, కానీ ఎవరైనా సరే ఏ ఫలితాన్ని ఇవ్వాలో ఆ ఫలితాన్ని తప్పకుండా ఇచ్చి తీరాలన్నమాట. కాబట్టి జాతకంలో మంచి గొప్ప యోగాలు ఉన్నప్పటికీ కూడా, మహారాజులా బ్రతికే యోగం ఉన్నప్పటికీ కూడా చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో బంధింపబడి ఉన్నాయి. చంద్రుడు ఒక్కడు, మొన్న కూడా ఒక ఆయన అడిగారు నెల్లూరు నుంచి నన్ను, చంద్రుడు బయట ఉన్నారు కదా, నాకు సర్పదోషం ఉన్నదా లేదా అని. చంద్రుడు ఉన్నంత మాత్రం చేత బయట సర్పదోషం లేనట్టు కాదు. ఎందుకంటే ఈ రాహుకేతువుల మధ్యలో ఉన్నటువంటి మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితాలు ఆలస్యం అవుతాయి. ఇది నిజ జీవితంలో జరుగుతున్నటువంటిది. ఎందుకంటే ద్వాపర యుగంలో ఉన్నటువంటి ధర్మం వేరు, కృతయుగంలో ఉన్నటువంటి ధర్మం వేరు, త్రేతాయుగంలో ఉన్న ధర్మం వేరు, అలాగే కలియుగంలో ఉన్నటువంటి ధర్మం వేరు. ఎందుకంటే అప్పుడున్నటువంటి ధర్మం ఈ యుగంలో ధర్మంగా లేదు. అలాగే గాలి, వెలుతురు ప్రతిదీ కూడా పొల్యూట్, ఎందుకంటే మనమే దాన్ని పొల్యూట్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క ప్రభావాలు ఈ అనంతమైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి గ్రహాలు వాటి కక్షలో తిరుగుతున్నప్పటికీ కూడా వాటి నుంచి వెలువడేటువంటి ఏవైతే గ్రావిటీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ గాలి వెలుతురుని మనం పొల్యూట్ చేయటం వలన వాటి వలన కలిగేటువంటి మనకి ఏదైతే ఉందో ప్రయోజనాలు అవి మనకి చెడ్డుగా కలుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సప్తమాధిపతి వ్యయంలో కూర్చొని ఉండటం వలన ఆలస్యం అవుతుంది, లేదా వివాహం జరిగినా అది బ్రేక్ అయిపోయేదానికి అవకాశం ఉన్నదనమాట. కాబట్టి ఈ జాతకానికి ఇప్పుడు ప్రస్తుతం గురు రాహువుల కలయిక మొన్న చేసి ఉండాల్సింది మీరు, కానీ బట్ కుదరదు. అది గురు రాహువుల యొక్క కలయిక అక్కడ ఉంది, తర్వాత గురుబలం లేదు. మొత్తానికి ఈ జాతకంలో వివాహం ఆలస్యమే. ఒకవేళ జరిగినా కూడా అది ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంది. ఈ రాహుకేతువులకి పూజ చేయించండి. తర్వాత అది భగవంతుని యొక్క అనుగ్రహం 2017 మే తర్వాత దానికి ఒక అవకాశం లేదా ఒక ఇది దొరుకుతుంది. మీ అంటే లేట్ అయిపోయింది కదా గురుగారు అంటే అది నాకు సంబంధం లేదు. జాతకంలో ఏముందో అది మాత్రం చెప్పటమే నా యొక్క ధర్మం. కాబట్టి అది చేయండి. చేయటం ద్వారా మంచి లైఫ్ అయితే ఉంది అతనికి, మంచి వృత్తి ఇదంతా కూడా చాలా గొప్పగా బ్రతికేదానికి అవకాశం ఉన్నప్పటికీ ఆ సప్తమాధిపతి వ్యయంలో కూర్చోవటం, సర్పదోషంలో జాతకం ఉండటం, ఇప్పుడున్నటువంటి దశాంతర దశల్లో గురుబలంకి గురువుతో పాటు రాహు చేరిపోవటం వలన మొన్నటి వరకు గురువు బాగున్నప్పటికీ అది ఇబ్బంది కలిగించడం, ఇలా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ పూజ చేయించండి. అలాగే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి స్వామివారికి బిల్వదళాలను ఇచ్చి లేదా అభిషేకం చేయించుకోమనండి. దానివలన భగవంతుడు ఒక దారి చూపిస్తాడు. గురుగారు ధన్యవాదాలండి. కాలర్స్ అడిగిన జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించారు. కృతజ్ఞతలు. నమస్తే. ఇది వాటి జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.